హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. దేశంలో కొన్ని రైళ్లు ప్రత్యేక రైళ్లుగా వచ్చి రెగ్యులర్ రైళ్లుగా మారిన రైళ్లు అనేవి ఎన్నో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని కీలకమైన రైళ్లు ప్రస్తుతం సేవలు అందిస్తున్న రెగ్యులర్ రైళ్లు కూడా ప్రత్యేక రైళ్లుగా వచ్చి రెగ్యులర్గా మారినవి చాలా ఉన్నాయి. అందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలలో మరొక ట్రైను ప్రత్యేక రైలుగా వచ్చి ప్రస్తుతం రెగ్యులర్ రైలుగా మారింది. ఈ రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే 07637 07638 సాయినగర్ షిరిడి తిరుపతి సాయినగర్ షిరిడి మధ్యలో ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలుగా ఈ బండి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రత్యేక రైలుకి ప్రజల నుంచి మంచి స్పందన అనేది రావడంతో ఈ రైలుని రెగ్యులర్గా చేస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 9వ తారీఖున ఈ రైలు యొక్క ఇనాగ్రల్ రన్ అనేది ఇక్కడ తిరుపతి నుండి ప్రారంభమైంది. ఈ రైలు ప్రారంభోత్సవం అనేది పూర్తి చేసుకొని ఈ రైలు యొక్క నెంబర్ వచ్చేసి 07425. ఇనాగ్రల్ రన్ స్పెషల్గా ఈ బండి సాయినగర్ షిరిడికి బయలుదేరడం జరిగింది. ఇంకా రేపు సాయినగర్ షిరిడి నుంచి ఇటు తిరుపతికి ఈ రైలు యొక్క ఇనాగ్రల్ రన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ బండి రెగ్యులర్గా మనకి తిరుపతి సాయినగర్ షిరిడి మధ్యలో డిసెంబర్ 14వ తారీఖున, అలాగే సాయినగర్ షిరిడి తిరుపతి మధ్యలో డిసెంబర్ 15వ తారీఖున అందుబాటులోకి రానుంది. రెగ్యులర్గా మారిన తర్వాత ఈ ట్రైన్ యొక్క నెంబరింగ్ వచ్చేసి తిరుపతి సాయినగర్ షిరిడి మధ్యలో 17425గా ఉంటుంది. అలాగే షిరిడి తిరుపతి మధ్యలో 17426గా ఉంటుంది. ఈ బండి ప్రయాణించే రూట్ వచ్చేసి తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, అలాగే పిడుగురాళ్ళు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బలక్, ఉద్గిర్, లాటూర్ రోడ్, పర్లి, గంగేకర్, పర్బాని, సేలం, జల్నా, ఛత్రపతి సంభాజీనగర్, నాగర్సోల్, మన్మాడ్, కొప్పర్గన్, అలాగే సాయినగర్ షిరిడికి చేరుకుంటుంది. రిటర్న్లో కూడా ఇదే రూట్లో ఈ బండి తన ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యలో చాలా రైళ్లు అనేవి అందుబాటులో ఉన్నా కూడా అన్ని రైళ్లు కూడా రద్దీని తలపిస్తాయి. సో ఈ 2 రాష్ట్రాలని కలుపుతూ మనకి మరొక రైలు అనేది అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకి కూడా ఈ రైలు చాలా వరకు కన్వెంట్గా ఉంటుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వచ్చే ప్రయాణికులకి కూడా ఈ రైలు చాలా వరకు కన్వెంట్గా ఉంటుంది. ప్రస్తుతం తిరుపతికి వెళ్ళాలంటే ఉన్న అన్ని రైళ్లు కూడా వెయిటింగ్ లిస్టును తలపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తిరుపతి అలాగే తెలంగాణ తిరుపతి మధ్యలో ఈ రైలు సేవలు అందించడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రైలు యొక్క రెగ్యులర్ రన్ గురించి మనం పూర్తి వివరాలతోటి ఒక వీడియో అనేది చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.